నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం సత్యాగ్రహిలో ఎక్స్క్లూజివ్గా నాతో మాట్లాడేందుకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి పుట్ట మధు గారు. నమస్కారం కిషోర్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా. కాళేశ్వరం ముంపు ప్రాంతాలకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు, మీరు ఆ విషయంలో ఏం చెప్తారు? నిజంగా సమస్యలు అంటూ లేవు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మంత్రి ఎమ్మెల్యే గారు సృష్టించారు సమస్యలు. ఓకే, సృష్టించి ఎంత మోసం అంటే, అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క హిస్టరీ ఏముంటుందంటే, గ్రామం నుంచి ఢిల్లీ వరకు సేమ్ ఉంటారు వాళ్ళు. అబద్ధాలు చెప్పడంలో, మోసం చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు. ఒకవేళ వాడు ఎన్నడన్నా బయటికి వచ్చినా మళ్ళీ అల్లకి పోతారు. ఎందుకంటే అటువంటిది బయట ఉండేది సిచ్యువేషన్. అనటానికి మా మంత్రి ఎమ్మెల్యేనే దానికి నిలువుటెద్దు సాక్ష్యం. మీకు ఎందుకు ఇంత చెప్పినా అంటే, ఇప్పుడు ఈయనే సృష్టించిండు. నిజంగా భూములు తీసుకోకుండా ప్రాజెక్టులు కడతామా? కట్టలేం కదా. ఇప్పుడు ఈయన కూడా భూముల కోసం అక్కడ పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో భూములు తీసుకోవాల్సింది. తీసుకున్నటువంటి భూములకు ఒక నాయకునిగా మంచి పరిహారము, వాళ్ళకి ఇబ్బంది కాకుండా, అధికారం పార్టీలో ఉన్నప్పుడు దొంగలు వాళ్ళు వీళ్ళు ఎంటర్ అవుతారు, అవి జరగకుండా నువ్వు ప్రజల పక్షాన పోరాటం చేయాలి. ఏం చేయలేదు పోరాటం. స్టేట్మెంట్లు ఇచ్చిండు. నేను ప్రభుత్వంలోకి రాగానే మీకు ఎక్కువ పైసలు ఇప్పిస్తా అన్నాడు. అయిపోయాయి. మేము 10 లక్షలు 11 లక్షలు ఇప్పిస్తే ఈయన 15 లక్షలు ఇప్పిస్తా అన్నాడు. అనగా పాపం ఆశపడ్డారు. ఇక ఆశలో ఎంత మోసం అనేది దాగి ఉన్నదంటే మీరు ఆశ్చర్యపోతారు. దాన్ని మేనిఫెస్టోలో రాసిండు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కదా ఆయన. ఈ భూ నిర్వాసితులకు, భూములు కోల్పోయిన వాళ్ళు, కాళేశ్వరం వల్ల ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఇస్తాం, పరిహారం మళ్ళీ పరిహారం ఇస్తాం. ఎస్, ఆ రోజు తక్కువ డబ్బులు వచ్చిన వాళ్ళకి మళ్ళీ మేము డబ్బులు ఇస్తామని మేనిఫెస్టోలో రాసిండు. ఇప్పుడు మేధావులు అంటారు కదా, చాలా మంచోడు అంటారు కదా ఈయనను. అసలు నేనేమంటున్నా అంటే, మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడతలేరు. మీ టీవీలో ఇవాళ సత్యాగ్రహిలో మొదటిసారి చెప్తున్నా. మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతలేరు, లేకపోతే ప్రెస్ వాళ్ళు అడుగుతలేరు, బయట ఎవ్వరు అడుగుతలేరు. మేధావి ఉన్న దాంట్లో మంచోడు అంటారు కదా, మేధావి మంచోడేనే. మేనిఫెస్టో ఈయన రాసిండు. అవును, మరి మేనిఫెస్టో అమలు అయితే లేదు. అమలు కాకుండా కూడా ఈయన బుకాయిస్తున్నాడు, దబాయిస్తున్నాడు. దాని మీద ఒక్కరు అడుగుతలేరు. ఇవాళ నేను అందరితో అడగా, రాష్ట్రంలో అడగా, మా నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వాళ్ళకు ఎక్కువ పరిహారం ఇస్తా అని చెప్పినావు. ఎందుకు ఇప్పటి వరకు దాని మీద కనీసం కూడా ఒక అడుగు ముందుకు పడలేదు? అసలు కాళేశ్వరం తప్పుగా కట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. తప్పుది అనేది వేరే. నువ్వు పరిహారం గురించి అంటే ఎంత పెద్ద మోసం చెప్పండి. కనుక అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు చాలా అద్భుతం. అక్కడ భూసేకరణ కూడా ఆ రోజు మేము మొత్తం ఒక జిల్లా అంతా కూడా రేట్లు తీసుకొని, ఇవాళ ఉన్న రేట్లు ఏంటి, ఎంత ఇస్తే బాగుంటుంది అనేది సూక్ష్మంగా విలేజ్లు ఎమ్మెల్యేగా నేను కూర్చొని అన్ని పరిగణలోకి తీసుకొని రేట్లు డిసైడ్ చేసిన. సరే, కాళేశ్వరంకి సంబంధించి, ప్రాజెక్టుకు సంబంధించి చాలా కీలకమైన ప్రాంతం మందని. అవునా? కీలకమే. మాదే ప్రాజెక్టు. 3 బ్యారేజ్లు మీ ప్రాంతం కింద ఉంటాయి. 2 పంప్ హౌజులు, 3 బరాజులు మంత్రి నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఒక పంప్ హౌజ్ రామగుండంలో ఉంటుంది. బ్యారేజ్లు మాత్రం మీవే. ఎక్కువ నీళ్లు నిలబడి ఉండేది కూడా మా నియోజకవర్గంలో, ఎక్కువ స్ట్రెచ్లో. అంటే మేడిగడ్డ కాడ నుంచి దాదాపు సుందిళ్ళపై, అంటే గోదావరి కని వరకు అనుకోరా. మేడిగడ్డేనా కాళేశ్వరం అంటే? అది ఒకదాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో రావడానికి కోసం మేడిగడ్డ అంటేనే కాళేశ్వరం అంటేనే మేడిగడ్డ అని. ఎందుకంటే అక్కడ కుంగింది కాబట్టి. కుంగకు ముందు నుంచి కూడా కాళేశ్వరం అనేది మీరు అన్నట్టు దాన్ని చూపించుకుంటున్నా. ఇక కుంగింది అది 100%. అంటే అంతకుముందు కూడా కాళేశ్వరం అంటేనే మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్కే 90,000 కోట్లు ఖర్చు అయినాయి అనేది ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే చెప్తున్నారు. నేను కూడా మంచి ప్రశ్న ఇచ్చారు, నిజంగా చాలా సంతోషం. మా హరీష్ రావు గారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేము కూడా పదే ఏం చెప్పాలంటే, 86 పిల్లర్లు మేడిగడ్డ, 86 పిల్లర్లకు 94,000 ఖర్చు అయినట్టుగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నది. ఇవాళ కూడా కాళేశ్వరం అంటేనే మేడిగడ్డ అంటున్నారు. కానీ కాళేశ్వరం 86 పిల్లర్లు మాత్రమే కాదు, ఇన్ని వందల కిలోమీటర్లు, ఇన్ని పైప్ లైన్లు అని రేవంత్ రెడ్డి, మన
హరీష్ రావు గారు చెప్పారు. Yes. కానీ ఇది మనం పదే పదే చెప్పాలి. Yes. మీరు ఇప్పటికైనా మానండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డలో 86 పిల్లర్లు మాత్రమే కాదు. కాళేశ్వరం అంటే ఇక్కడ నుంచి కొండపోచమ్మ వరకు Yes, కొండపోచమ్మ అనేది ఇది పదే పదే చెప్పాల్సిన అవసరం ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళకి. ప్రతి కార్యకర్త చెప్పాల్సిన అవసరం ఉన్నది. 94,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మన హరీష్ రావు గారు చెప్పినట్టు 3వ టీఎంసీని కలుపుకొని 3వ టీఎంసీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినప్పుడు లేదు, మధ్యలో 3వ టీఎంసీ కోసం వెచ్చించారు డబ్బు. ఆ డబ్బుతోటి కలిపితే 94,000. 94,000 రూపాయలలో కోట్ల రూపాయలలో 94,000 కోట్ల రూపాయలు 94,000 కోట్ల రూపాయలలో భూసేకరణకు డబ్బులు పోయినాయి. పంపౌజులు కట్టిర్రు, చెరువులు పోసిండ్రు, టన్నల్లు చేసిండ్రు, 3 బరాజులు కట్టిండ్రు. నేనే పెద్ద ప్రోగ్రామ్ చేసి దాని మీద ఒక ఇది చేసి ఈ సబ్ స్టేషన్లు కట్టిండ్రు, 94 కిలోమీటర్ల పైప్ లైన్ సబ్ స్టేషన్లు కట్టిండ్రు. సబ్ స్టేషన్ అంటే ఇంత చూడు, కొండపోచమ్మ దాకా భూసేకరణ, అంత పెద్ద రిజర్వాయర్ 50 టీఎంసీలేమో, పెద్ద సృష్టి ఇది. సో ఇదంతా కూడా చెప్తలేరు ఇప్పటికి కూడా. కాళేశ్వరం కాడ 1,00,000 కోట్లు పోయినాయి, కాళేశ్వరం కాడ 1,00,000. ఇంత మోసం ఉంటుంది అసలు. నిజంగా ఈ మోసంలో వాళ్ళకి ఏది ఇచ్చినా తక్కువనే. కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారాన్నే, మీ మాటల్లో దుష్ప్రచారాన్నే కమిషన్ కూడా నమ్మి ఈ రోజున ముందు వచ్చింది. ఇప్పుడు కమిషన్ దగ్గరికి వచ్చింది. నమ్మింది అనొచ్చు, వాళ్ళు నమ్మిందో నమ్మలేదో తర్వాత దానికి లేదు, ఎంక్వైరీ చేస్తున్నారు. కమిషన్ వేసినప్పుడు అయితే ఎంక్వైరీ అయితే చేయాలి కదా, దాన్ని మనం ఎందుకు అప్పుడే. సో నిజం బయటకు వస్తుందని అనుకోవచ్చా? 100% నిజం బయటకు వస్తుంది. కేసీఆర్ గారు ఆకాశం ఎత్తి కనబడతారు, బీఆర్ఎస్ పార్టీ గొప్పగా వర్ధిల్లుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది. ఎందుకు నేను అంటున్నా అంటే, ఒకవేళ నిజంగానే బరాజులో పిల్లర్లో కుంగిపోయిందా, ఏదో మన్నా దుబ్బా, మేము డే 1 నుంచి అడుగుతున్నాం. మీరు కూడా ఆంధ్ర ప్రాంతంలో చూడవచ్చు, లేకపోతే తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక చెరువు గండి పడితే అంటే కట్ట తెగితే మనం ఇసుక బస్తాలు వేసుకొని నీళ్ళు ఆపుకుంటాం, అంతే. అవునా కాదా? అవును. నువ్వు బరాజుకు కనీసం ఒక ఇసుక బస్తాలు వేసి ఒక కాపర్ డ్యామ్ కట్టాను, నువ్వు నీళ్ళు ఇవ్వాలిగా ప్రజలకు. మా ప్రాంతంలో నీళ్లు ఎండిపోయి చూసినాం, సస్యశ్యామలంగా చూసినాం. నిజంగా ఇంకొకటి, నేను మా ఎమ్మెల్యేని ఎందుకు, ఆయన మీద నాకు ఇంకా కోపం ఎందుకు పెరుగుతుందంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ రావడమే సంతోషపడాలి. నీకు ఇష్టం ఉన్నదా లేదా, ఒక బ్యారేజ్ వచ్చింది, నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసమో లేకపోతే రేవంత్ రెడ్డి కోసమో నీ ప్రాంతాన్ని చంపేస్తే ఎట్లా? నువ్వు కట్టలేస్తావా? నువ్వు కట్టకపోతివి. ఎన్నడూ ఒక చెక్ డ్యామ్ కూడా కట్టకపోతివి. ఒక చెక్ డ్యామ్ కట్టలే మీ నాయన, నువ్వు ఇద్దరు చెక్ డ్యామ్ కట్టింది చూపించాలి. ఆయన చెక్ డ్యామ్ కట్టలేదు. మానేరు పోయింది సముద్రంలోకి, గోదావరి పోయింది, అవును. కానీ ఆ వీటి మీద చెక్ డ్యామ్ కూడా కట్టలేదు మీరు. ఇంత పెద్ద డ్యామ్ వచ్చింది, అరే భయ్ అయ్యే కాడికి అయింది, ఇక వదిలేద్దాం, దాన్ని రిపేర్ చేద్దామని చెప్పాలి కదా, దాన్ని కాపాడాలి కదా. నీకు మంతిలో గోదావరి సముద్రం చలాపు కొట్టుకొని చేప నీళ్ళకి ఏడిచినట్టు వీళ్ళ నాయన వీళ్ళు చేసిన పుణ్యం ఏంటంటే, మిషన్ భగీరథ రాకముందు గోదావరి నీళ్లు ఈ గోదావరి బెల్ట్ వాళ్ళు తాగకపోదురు, మానేరు నీళ్ళు మానేరు బెల్ట్ వాళ్ళు తాగపోదురు. తెలుసా, మానేరు నీళ్ళను కూడా వీళ్ళు పోయలేదు. కేసీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అసలు అక్కడ ఏం జరిగిందనే విషయం బయటకు వస్తుందేమో అని అనిపిస్తుంది. చెయ్యాలి, చేస్తారు కావచ్చు, కేసీఆర్ గారు కూడా చేస్తారు కావచ్చు. రేపు విచారణ కూడా మంచి పరిణామమే. ప్రజలకు కూడా తెలిసే వాస్తవాలు చర్చించబడతాయి. వన్ సైడే జరుగుతుంది. హరీష్ రావు గారు చాలా అద్భుతంగా చెప్పారు, ప్రెజెంటేషన్ ద్వారా చాలా విషయాలు బయటకు చెప్పారు ఆయన. ఈ కేసీఆర్ గారు ఒకసారి రావడం వల్ల ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది కదా, కనబడుతుంది కళ్ళకు అద్దినట్టు. కానీ మొన్న ఈటెల రాజేందర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, కమిషన్ ముందు విచారణకి వెళ్ళి ఇచ్చిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు. సో దాన్ని ఏ రకంగా చూడాలంటారు? అది ఆయన ఉన్న కాడికి వాస్తవాలు చెప్పి అనిపిస్తున్నది, అంతేనా? అంతే కదా. ఇక వేరే పార్టీకి పోయిందని కొన్ని దాచిండు, కానీ ఆయన ఇప్పటికే తప్పుతలేదు కనుక ఆయన కొన్ని ఆపి చెప్పిండు, కానీ వాస్తవాలు చెప్పాలి కదా. ఈటెల రాజేందర్ గారి మీద ఇప్పుడు నువ్వు కేసీఆర్కు సపోర్ట్గా మాట్లాడుతున్నావు, సపోర్ట్గా కాదు, అది వాస్తవం మాట్లాడకపోతే ఈటెల రాజేందర్ మీద కూడా క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు ఏం తుమ్మల నాగేశ్వరరావు గారిది ఏమైంది, ఆయన మాట్లాడితే బక్వాస్ అయిపోతుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే కొంతనన్నా కొంత అరే ఒక వాస్తవవాది అనేది పేరున్నది. ఇప్పుడేమో ఆయన నన్ను కథం అయిపోయింది, ఆయన అంతేగా, మరి క్లోజ్ అయిపోయినట్టే. నన్ను ఎందుకు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, నాకు సంబంధం ఏంటన్నట్టుగా మాట్లాడుతాను. సంబంధం ఏంటంటే నీ సంతకం లేదా? సంతకం లేదా అక్కడ? నువ్వేమన్నా చిన్నపిల్ల? ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి కన్నా ముందు మంత్రి ఆయన, అవునా కదా? ఎన్టీ రామారావు హయాం నుంచి. అవును. కేసీఆర్ గారి కన్నా ముందు సీనియర్ లీడర్ ఆయన. అవును. కేసీఆర్ గారి కన్నా ముందు నువ్వు లీడర్ అయినప్పుడు ఇక నా జీవితం అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడన్నా వాస్తవాలు మాట్లాడాలి కదా. మీరు కూడా పదవి కోసమో దానికోసం అబద్ధాలు ఆడితే ఏముంటుంది మన క్రెడిబిలిటీ?
చివరి క్షణాలలో అందరం గొప్పగా ఉండాలని కోరుకుంటాం. నో డౌట్. నువ్వు కాంగ్రెసా ఇంకోటా ఇది కాదు, నీ వ్యక్తిత్వం అనేది ఉండాలి. ఏవో చిన్న చిన్న కాళేశ్వరంకి సంబంధించి చిన్న చిన్నవి ఏమన్నా చేస్తుంటే కనుక అటు మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా ఉండేది, రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అసలు కాళేశ్వరం అని అంటేనే వదిలేస్తుంది. నా ట్రాఫిక్ డైవర్ట్ అయిపోయింది. అందుకే మా ఎమ్మెల్యే మీద నా బాధ ఏంటంటే మత్స్యకారులు ఆ మత్స్య సంపద మీద బతికే వాళ్ళు వేల సంఖ్యలో వేరు మా దగ్గర. 2 ఏళ్ళు నీళ్లు ఉండడం వల్ల 2 నుంచి 3 ఏళ్ళు ఉన్నాయి నీళ్లు. ఆ 3 ఏళ్లలో వేల సంఖ్యలో మత్స్యకారు సంపద పెరిగింది. తర్వాత నీకు 2 పంటలు అవలీలుగా పండించుకున్నారు రైతులు. 800, 900 ఉన్నటువంటి బోర్ల డెప్త్ 200కు 300 ఇట్లా గడ్డపారేస్తే నీళ్ళు వచ్చినాయి. గ్రౌండ్ వాటర్ ఇట్లా పెరిగిపోయింది, అద్భుతం అయిపోయింది. అప్పుడే ఇక మంచిగా గ్రీనరీ వస్తున్నది. ఇప్పటి వరకు సస్యశ్యామలం అయిపోయి మా ప్రాంతం అంతా కూడా మళ్ళీ ఎడారిలాగా చేసేసారు. మానేరుకు కూడా అదే అనుకుంటా. అది వేస్ట్ అన్నారు. చెక్ డ్యామ్లు వేస్ట్ ఉంటాయి. చెక్ డ్యామ్ వేస్ట్ ఎందుకు ఎంత ఆశ్చర్యం అంటే మా ఎమ్మెల్యే సోమన్పల్లి చెక్ డ్యామ్ కాడికి పోయి దీని వల్లనే ఊరు మునిగిపోయింది అన్నాడు. ఎంత ఆశ్చర్యం! చెక్ డ్యామ్ తోటి ఊరు మునిగిపోతుందా? మీరు మిమ్మల్ని మాసన్ క్లాస్ లీడర్ అంటూ ఉంటారు ఏంటి, నిజమేనా? ఏమనుకుంటారో తెలియదు కానీ మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి చాలా తక్కువ చదువుకొని ప్రజా జీవితంలో మా మంత్రి నియోజకవర్గంలో చూసుకుంటే ఎక్కువ సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాల పైచిలకు ఉండడము అదొక నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పటికి కూడా ప్రజా జీవితంలో ఉండే అవకాశం మా తల్లి ఆశీర్వాదంతో రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది నాకు. ఇక మాసా క్లాసా అనేది మీకే తెలుస్తుంది. అంటే మీ బర్త్డే రోజునే ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం కాబట్టి ఆ బర్త్డే రోజుని మార్చేసుకుని మీరు బర్త్డే అని అన్నట్టు నిజమేనా? అంటే నాకు బర్త్డే చిన్నప్పుడు నాకు యాక్చువల్ బర్త్డే నాకు కాదా తెలియదు. సర్టిఫికెట్లో మాత్రం ఏప్రిల్ 1 ఉంటుంది. కానీ అది తెలియదని నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నాకు బర్త్డేలు తెలియదు. నాకు ఎవరో మా చిన్నప్పుడు మిత్రుడు బర్త్డేకి పిలిస్తే నేను ఆశ్చర్యపోయినా ఇట్లా ఉంటాయా అని. సో అవి తెలియదు, చేసుకోలేదు ఎప్పుడు. ఎమ్మెల్యే అయినాక చాలామంది బర్త్డేలు, మ్యారేజ్ డేలు రకరకాలుగా వాళ్ళే చేస్తూ ఉంటారు. అట్లా చేయించుకోవడం ఇష్టం లేదు. మంత్రిని ముఖ చిత్రాన్ని, మంత్రి పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకున్నా కనుక మంత్రిలో ఎమ్మెల్యే అవడం అనేది ఒక హిస్టరీ. అలా మధ్యతరగతి కుటుంబంలో బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యే అయినా కనుక నేను ఎమ్మెల్యే అయిన రోజును మాత్రమే నాది జన్మదినం అని ప్రకటించి ఎప్పుడు కూడా మే 16నే నేను జన్మదినాన్ని జరుపుకుంటాను. మే 16. నేను ఎమ్మెల్యే కన్నా ముందు ఆ బర్త్డే సిస్టమ్ నాకు లేదు, ఆ సంస్కృతి లేదు, ఆ పద్ధతులు లేవు. కొత్తగా ఎందుకు పెట్టాలి, ఎమ్మెల్యే కాగానే కొత్త రకం ఎందుకు ఉండాలనేది మంత్రిలో అప్పటి వరకు చాలా ఇబ్బందుల నుంచి ఎమ్మెల్యే అయినా కనుక 2007లో నేను కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్తే 2014లో వనవాసం అంటారు కదా. అవును, వనవాసం. 7 ఏళ్ళ శని అంటారు కదా. ఓకే. ఆ 2 అనుభవించిన కనుక అప్పటి నుంచి మే 16ను బర్త్డేగా ప్రజల కోసం. 4 ఏళ్ళు వనవాసమా? కాదు, అంటే 7 ఏళ్ళు వనవాసం అన్నది కానీ 7 ఏళ్ళ శని అనొచ్చు. మరి అది 7 ఏళ్ళ శని అది అనుభవించిన కనుక ఆ మే 16. మందనిలో ఏ ప్రాంతానికి వెళ్ళినా మా అన్న మదన్న అని మాట్లాడుతూ ఉంటారట. అంత గ్రాస్ రూట్ లెవెల్లో లోపలికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటని అంటారు మీ జీవితంలో? ఏమో తెలియదు. మొత్తం మీదనైతే మీరు ఆశ్చర్యపోతారు. చిన్న అబ్బాయి ఉంటాడు, తండ్రి సంఖలో తల్లి సంఖలో ఉంటాడు. ఎవరు అని అడిగితే మదన్న అంటాడు వాడు. పెద్ద వయసులో 80 ఏళ్ళ వయసు 90 ఏళ్ళ వయసు వాళ్ళు ఉంటారు. తెలుసా అంటే మదన్న నాకు తెలియదు అంటారు. సో 80 నుంచి 90 నుంచి 3-4 ఏళ్ళ వయసు వరకు వాళ్ళందరూ కూడా మదన్న అంటారు. చాలా సంతోషము. ఇంకొకటి దానితో పాటు నేను సంతోషం ఎందుకు వ్యక్తం చేస్తా అంటే నా మంత్రి నియోజకవర్గం 140 చిల్లర విస్తీర్ణంలో ఉన్నది. కిలోమీటర్ల విస్తీర్ణం 140 కిలోమీటర్ల విస్తీర్ణంలో మంత్రి నియోజకవర్గం. అడవి 80% ఉంటుంది, ప్లేన్ ఏరియానే తక్కువ ఉంటుంది. ప్రతి గ్రామంలో పుట్టమధు తెలుసు, పుట్టమధు సాయం ఉంది, పుట్టమధు అభివృద్ధి ఉన్నది. ఎలా 4 సంవత్సరాల 3 నెలల ఎమ్మెల్యే పదవి, 9 సంవత్సరాల పైచిలకు ప్రభుత్వంలో అన్నీ కూడా అటెండ్ చేసినాం. నేను నా భార్య ఇద్దరం కలిసి 24/7 మా కుటుంబమే మంత్రి నియోజకవర్గ ప్రజలు అనుకున్నాం. స్టిల్ ఇంకా జరుగుతుందా? ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాం, ఇద్దరం అక్కడనే ఉంటాం. సరే కొంత యాక్టివిటీస్ తక్కువ చేసినాం ఇప్పుడు, ఎందుకంటే మనకు అవకాశం లేదు. ఇప్పుడు గవర్నమెంట్లో లేము, ఎమ్మెల్యేగా కూడా లేము. గవర్నమెంట్ నుంచి ఆశిస్తారు, ఎమ్మెల్యే నుంచి ఆశిస్తారు. మనం ఈ మధ్యలో పోయి చేస్తే పెద్దగా
కనబడడం ఇప్పుడు కొంత యాక్టివిటీస్ తగ్గినాయి. ఏమో మంత్రి శ్రీధర్ బాబు రానిట్లేదేమో మిమ్మల్ని. రాని ఇయ్యలేనంత గొప్పగా ఆయన లేడు. మాట్లాడదాం, అది కూడా మాట్లాడి. ఇప్పటికి కూడా ప్రజలతోటి మేమే ఉన్నాము, మేమే ఉంటున్నాము, ఉంటాం కూడా. సో అట్లా మేము చాలా సంతోషంగా ఉంటాము. ఆ పిల్లలు పిలవడం కావచ్చు, పెద్దవాళ్ళ ఆశీర్వాదం కావచ్చు, చాలా ఆనందం పడుతూ ఉంటాం. ఓడిపోయినామనే ఎప్పుడు కూడా బాధలు ఉన్నది 1% కూడా ఉండదు. ఎందుకంటే మనం ఎంతసేపు కూడా ఎమ్మెల్యే అవడమే ఎక్కువ అనుకున్నాం. అసలు ఎమ్మెల్యే అనేది మనం కలలో కూడా ఊహించలేదు. అంటే ఆ పరిస్థితుల్లో పుట్టినాం కదా మనం. అసలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టడము, తల్లిదండ్రులు, నేనైతే చిన్నప్పుడే తల్లిని చూడలేదు. నాకు 4-5 సంవత్సరాలనే తండ్రి చనిపోయింది. దాదాపు 18 సంవత్సరాల లోపలే తండ్రి చనిపోయారు. సో వీళ్ళు ఎవరు లేకుండా మనముగా ఎమ్మెల్యే అవ్వడం అంటే ఇంకంతకన్నా ఏం ఎక్కువ కావాలి. రెండోది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండడము, అది చాలా సంతోషం ఇస్తుంది. మీకు స్ఫూర్తి ఎవరంటే ఏం చెప్తారు? నాకు స్ఫూర్తి అంటే నిజంగా చెప్పాలంటే మా తల్లే. సేవలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, అది కూడా చెప్పంగా విని. మా ఫాదర్ది మా మదర్ది, మీరు ఫస్ట్ టైం అడిగారు ఈ ప్రశ్న, నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్తున్నా. మా ఫాదర్ది మా మదర్ది కాంట్రడిక్షన్ ఉంటుంది. ఆయన చాలా ర్యాష్ మా ఫాదర్, మా మదర్ చాలా ఒక దేవత. సో మమ్మల్ని బయట ఇప్పుడు కూడా పుట్టమ్మదంటే అమ్మో వాడా అని అనేవాళ్ళు అన్నప్పుడు నా మాటలో నా పద్ధతితో చూసి నన్ను రాక్షసుడు అనుకునే వాళ్ళకి ఏంటంటే మా ఫాదర్ ఉన్నాడు అనిపిస్తుంది నాకు. నన్ను చాలా మంచివాడు, మాకు అన్నం పెడతాడు, సేవ చేస్తాడు అనుకున్నప్పుడు మా మదర్ ఉన్నది అనిపిస్తుంది. సో నా లోపల రెండు ఉన్నాయని నేను అనుకుంటా. 2 పార్శ్వాలు ఉన్నాయని నేను అనుకుంటా. మీరు అనుకుంటున్నారా? అంటున్నారా? తెలియదు. అంత ర్యాష్గా మాట్లాడుతుంటారా? ఇక్కడ మాటలల్లో అట్లనే కనబడుతుంటుంది. నేను కూడా అట్లా మాట్లాడుతుంటా. నాకు ఏదైనా ఎవరైనా వచ్చి చెప్తే నేను కొంచెం తొందరగా రియాక్ట్ అవుతా. నేను ఎమ్మెల్యే అయిన మొదటి రోజులలోనే, మొదటి సంవత్సరంలో కావచ్చు, కేసీఆర్ గారు ఫారెస్ట్ బౌండరీస్ ఫిక్స్ చేయమని చెప్పిండు. ఫారెస్ట్ భూములు, వాళ్ళు కల్టివేషన్లు ఉన్న భూములకు హద్దులు పెట్టమన్నాడు. ఆ హద్దులు పెడుతున్నటువంటి క్రమంలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఎక్కడనో ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు. ప్రజలు అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తారు. ఎవరో ఒక రిపోర్టర్ తీసినట్టున్నాడు, నాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే నేను ఆయనకు ఫోన్ అంటే ఆ ఫోన్ ఇస్తే ఆ ఫారెస్ట్ ఆయన నమస్కారం సార్ అంటే, ఏందా ఎందుకు చేస్తున్నారంటే, ఇట్లా చేస్తున్నామంటే, చేసే ముందు మీరు ప్రజల్ని కొంత వాళ్ళకి అంటే ఎడ్యుకేట్ చేయండి, చేయండి తప్ప మీరు మీద పడద్దు, అట్లా ఎట్లా పోతారు వాళ్ళ మీదగా. నేనంటే మేమేం చేస్తాం సార్, మా సార్ ఉన్నాడు సార్ అంటే. మీ సార్ ఎవరా అని నేనంట. మా డిఎఫ్ఓ ఉన్నాడు, మా డిఎఫ్ఓకి చెప్పరు సార్ అని. మీ డిఎఫ్ఓ కూడా, నేను నీకు సార్ను, నేను మీ సార్కు సార్ను, అంతే, నేను చెప్పినా అని చెప్పమని నేను ఇట్లా ర్యాష్గా మాట్లాడుతుంటాను. అది వీడియో తీస్తారు, ఎవరు వైరల్ చేస్తారు. దాన్ని చూసి ఏమనుకుంటారు, డిఎఫ్ఓకి నేను సార్ అంటుండే ఎంతకాలం మస్తే అని అనుకుంటారు. అవును, అంతే. అక్కడ నా సారాంశం ఏంది, నేను కింది నుంచి చాలా గ్రామాలలో ఏం చేసిండ్రో, ఒక ఊరికి ఎవరైనా ఒక కొత్త ఆయన వస్తే, లేకపోతే ఒక టీచర్ వచ్చినా, ఒక ఆఫీసర్ వచ్చినా, ఆ ఊర్లో సర్పంచ్ని కలిసేవాళ్ళు. మేము వచ్చినాం సార్, మీ ఊరికి పనిచేస్తాం సార్, ఇక్కడ మీతో మీరు సహకారం కావాలి సార్ అనేది. ప్రభుత్వాలు ఏ జీవో తీసినా ప్రజలను ఒప్పించి మెప్పించి ఆ పనులు చేయాలనేది మనం చూసినాం కదా, అనుభవించినాం. అది కనుక ఇవాళ ఉన్నది ఆఫీసర్ కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి సిస్టమ్ కావచ్చు, ఏయ్ మా సార్ చెప్పిండి చలో కోటేయి అని అట్టెట్లా కొట్టేస్తావు? నువ్వు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావు. నీ జీవోలు ప్రజలను కాన్ఫిడెన్షియల్లోకి తీసుకొని, ఒకవేళ ప్రజలే తిరగబడితే ఏమైతుంది? ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, లగచర్ల కావచ్చు, అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం కదా. ప్రజలను నువ్వు భయపెట్టించి పనిచేయలేవు, ప్రజలను ఒప్పించి మెప్పించి చేయాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం. సో దాన్ని మేము చెప్పే క్రమంలో వానికి రాశిగా అనిపిస్తుంది అన్నట్టు. అవును, ఏందా నువ్వు అని అంటాం. అంటే చూసినావానే వీనికి మదం ఎంతున్నా. బాగా ఈ మధ్యన ఇసుక వ్యవహారం బాగా నడుస్తుంది. మంతని కాంగ్రెస్ పార్టీ బాగానే ఉంది, కానీ మంతిలో పరిస్థితులు బాగాలేవు. ఇంకా ఇసుక అంటే ఇసుక, మట్టి అనేక రకాలుగా విధ్వంసం అవుతా ఉన్నది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు చాలా చాకచక్యంగా అప్పటి నుంచే ఇసుక మాఫియాని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు పూర్తిగా దోషిగా చూపించి ఇవాళ ఆ పనులన్నీ వారే చేయడము, వారి కుటుంబం ద్వారా నడవడము సపోర్ట్ అయింది అని అంటారు. 100% కదా. ఇప్పుడు మీరు ఒకటి, నేను ఏమంటున్నా అంటే, మీకు పెద్దపల్లిలో అక్కడ ఎమ్మెల్యే ఇసుక రీచ్లు నడవనిస్తలేడు, ఒక ఎమ్మెల్యే. కానీ మంత్రిలో మాత్రం మంత్రి నడిపిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం ఏం మీరు కలగాలంటే మీ అందరికీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన స్వయాన, ఆయన వీడియోలు కూడా వస్తున్నాయి, మీకు కూడా ఉంటాయి, మీ దగ్గర కూడా ఉంటాయి. ఏమని, మేము అధికారంలోకి వచ్చిన 2వ రోజు ఈ ఇసుక బంద్ చేస్తాము,
అని చెప్పాడు. అని చెప్పిండు. ఏమన్నాడు, ఈ ఇసుక మీ తాత ముత్తాతల ఆస్తి దోసుకపోతా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. రేపు 30వ తారీఖు నాడు ఈ దోసుకపోయినటువంటి ఇసుక డబ్బులను తీసుకొస్తారు, మీకు పంచుతారు, వాళ్ళు ఓట్లలో ఖర్చు పెడతారని చెప్పిండు. కానీ మేము డబ్బులు ఖర్చు పెట్టలేదు, కానీ ఆయన మాత్రం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. మీ అటువంటి వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఆయన దగ్గర డబ్బు ఉంటుందా అనే వాళ్ళ చెప్తున్నావు, ఆయన మంచోడు సాత్వికుడు అని మీరు అంటారు. ఏమో మీరు ఆయన దగ్గర బాగా పెరిగారు కదా, ఆయన దగ్గర ఫ్యామిలీతో బాగా ఉన్నారు. 8 సంవత్సరాలు ఆయన బాగా చాలా థిక్గా ఉంటుంది మేము. సరిగా ఆయన ప్రజా జీవితంలోకి ఆయన మాజీ స్పీకర్ కొడుకైనా కూడా మేమే వేలు పట్టుకొని నడిపించినాం. అది ఒక హిస్టరీ ఉంది, అది వేర్లేండి, అది పెద్ద ఇక అది అవసరం లేదు. అయితే ఇప్పుడు వారే నడిపిస్తూ ఉన్నారు. అంటే పెద్ద పిల్లలు ఏమో బంద్ చేసేవాడు ఎమ్మెల్యే, మంత్రి ఏమో బంద్ చేస్తలేడు. పెద్ద పిల్లల మట్టి బంద్ అయింది కానీ మంత్రులు నడుస్తున్నాయి. అంటే వీరి అన్నదండలు లేకపోతే ఎట్లా నడుస్తాయి చెప్పండి. కరెక్ట్. అంటే మళ్ళీ ఈయన స్పీచ్లో ఇచ్చిండు, ఒకటేమో నేను బంద్ చేస్తా అని చెప్పిండు, రెండేమో తాత ముత్తాతల ఆస్తి అని చెప్పిండు. తాత ముత్తాతల ఆస్తి కాపాడుతలేడు పాపం, బంద్ చేస్తా అన్న విషయాన్ని మర్చిపోయిండు. సో కనుక వారికి దానికి బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళ తమ్ముడు మొత్తం నడిపించేది, వాళ్ళ తమ్ముడు. మీరేమో హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ తమ్ముడేమో నడిపిస్తూ ఉన్నాడు. మంత్రిగా ఉన్నారు శ్రీధర్ బాబు గారు, ఐటీ మంత్రి. మరి ఆ ప్లేస్కి సాఫ్ట్వేర్ కంపెనీలు తెప్పిస్తానని చెప్పి గతంలో ఆయన కొన్ని హామీలు ఇచ్చారు, పెద్ద పెద్ద హామీలు అయితే ఇచ్చారు. వాటిలో ఏ ఒక్కటైనా నెరవేరిందా అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఆయన ఏం చెప్పిండంటే యువకులను పెద్ద ఎత్తున వాడుకున్నాడు. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో లేను, ఈసారి నన్ను నమ్మండి, నేను మంత్రి అవుతా, గవర్నమెంట్ వస్తున్నది, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతా నేను అని చెప్పుకొని యువకులను వాడుకున్నాడు. మీకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తా అని చెప్పిండు, ఒక అంశం. రెండో అంశము, చెప్పించినటువంటి మాటను ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు, ఒక్కటి కూడా. ఎందుకు చెప్తున్నా అంటే మంత్రిలో ఒక కంపెనీ ఆఫీస్ ఓపెన్ చేసిండు. ఆ కంపెనీని గురించి మేము ఎంక్వైరీ చేస్తే దాంట్లో 10 మందికో 12 మందికో ఉద్యోగ అవకాశాలు. అవి ఏంటి అంటే ఏమంటారు, కాల్ సెంటర్లో కాల్ చేసి మాట్లాడడం, ఫోన్లు చేసి మాట్లాడడము, ఫోన్లు లిఫ్ట్ చేయడము, కాల్ సెంటర్ లాగా 10-12 వేల జీతాలు. నిన్ను మంత్రి చేసింది అందుకోసమా? రెండోది. మూడోది ఏమంటున్నా అంటే మంత్రిలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యి ఒక 100, 200, 1000 మంది కన్నా ఉద్యోగాలు రావాలి. కాటారంలో ఒక ఆఫీస్ రావాలి ఇప్పటికే. ఎందుకంటే ఆయన ఇవాళ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు మాలాగా, ఆయన తండ్రి ఎప్పటి నుంచి ఆ ఎమ్మెల్యే ఫలాలు అనుభవిస్తున్నాడు, ఆయనకు ఎక్కువ ఉన్నాయి. ఈయన మళ్ళీ 3వసారి మంత్రి కూడా ఎప్పుడున్నా కూడా పవర్ఫుల్ మంత్రి. వాళ్ళకి ఎంతోమంది రిలేషన్ కూడా ఉంటారు, సంబంధాలు కూడా ఉంటాయి. ఇవన్నీ అక్కడ రాలేదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ సొంత కుటుంబానికే కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు. ఇక్కడనే 5-6 కంపెనీలు ఉన్నాయి. వీళ్ళ అన్నయ్యలు అమెరికాలో ఉంటారు, వీళ్ళ సిస్టర్స్ అమెరికాలో ఉంటారు, వాళ్ళ కంపెనీలు ఉన్నాయి. అంటే వాళ్ళు సొంతంగా ఒక కంపెనీ తీసుకొచ్చి ఒక 10 మందికి ఉద్యోగాలు పెట్టేయలేదు, ప్రభుత్వం నుంచి ఒక కంపెనీ తీసుకొచ్చి 10 మందికి ఉద్యోగం. ఇదెంత అవమానం చెప్పండి మీరు. దీన్ని నేను ఒక మామూలు ఓటర్గా ఈ సమాజం ఈ ఆకలి ఇబ్బందులు చూసిన ఒక వ్యక్తిగా ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఎమ్మెల్యే గారే స్పందించాలి, లేకపోతే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆయన ఏం చేస్తారంటే మనం ఏం అడిగినా కూడా ఆయన మాట్లాడకుండా పక్క వాళ్ళతోటి మాట్లాడియడము, ఆయన అందుబాటులో ఉండకపోవడము, ఆయన ఎప్పుడో కనబడితేనే చాలా అనుకోవడము. అక్కడ కాంగ్రెస్ పార్టీ మూసా పద్ధతిలో ఓటింగ్ పర్సంటేజ్ ఉండడము, వాళ్ళకి ఇవన్నీ కూడా కలిసి వస్తూ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎంక్వైరీ చేయండి. ఒక్కటే కాల్ సెంటర్ మొన్న ఏదో ఓపెన్ చేశారు, అది కూడా 5-6 నెలలు అయింది. దాంట్లో ఒక 10 మందికో 12 మందికో ఉద్యోగాలు వచ్చినాయి. కానీ సాఫ్ట్వేర్ కంపెనీ లేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవు. నేను ఎందుకు తపన పడుతున్నా, నేను పదే చాలామంది అంటా అన్న ఇప్పటి నుంచి ఎందుకు అంటావన్నా, నేను ఒకటే అంటే ఏమంటా తెలుసా, నేను ఆకలి తెలిసిన బిడ్డగా అయితేనేమో ప్రత్యక్షంగా నేను సాయం చేయాలి ఈ సమాజానికి, లేకపోతే నా ఒత్తిడితో అన్నా కూడా వీళ్ళ లోపల ఒక ఆందోళన కలిగి వీళ్ళకి ఆ భయం కలిగి, అరే వీళ్ళకి ఏం చేయకపోతే రేపు పొద్దున మేము వీళ్ళకి శత్రువులమవుతామనే భయంతో అన్నా వీళ్ళకి సాయం కావాలి. ఏదో ఒక విషయంలో నా సమాజం ఆకలి నుంచి బయటపడాలనేది నా తపన. కనుక నేను ఓడిపోయిన మరుక్షణం నుంచే మళ్ళీ యుద్ధం మొదలుపెట్టిన. ఇప్పటి వరకు ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు, ఒక్క మనిషికి ఉద్యోగం రాలేదు. మరి ఇప్పుడు రెండోది, ఇప్పటికీ ఆయన గెలిచినాక ఒక్క ఫస్ట్ మంత్లోనే ఇక్కడ ఈ ఇండస్ట్రీ వస్తుంది, ఆయన ఇప్పటికీ ఒక రూట్ మ్యాప్ చెప్పనుండే. ఇప్పటికీ అక్కడ ఒక రేపటి నుంచి ఈ నియోజకవర్గంలో ఇక్కడ నుంచి చేస్తా, ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ వెళ్ళేది ఇప్పటి వరకు, ఒక రూట్ మ్యాప్ వెళ్ళేది ఎమ్మెల్యేది.
మంత్రి అయినా అమెరికాకు పోయొచ్చిన ఎరువుకు పోయొచ్చిన నేను ఇది తెలంగాణ రేసింగ్ దాంట్లో బిజీగా ఉన్నాడు ఆయన మందన్ నియోజకవర్గం కంటే. దాంట్లో బిజీగా ఉంటే మరి అన్నం పెట్టినోనికి సున్నం పెట్టుడేనా? తెలంగాణ రైజింగ్ చేస్తా మంత్రిని చేయి ముందు, అవునా కాదా? అవును కరెక్టే. ఇప్పుడు ఫస్ట్ అన్నం పెట్టిన వాళ్ళకైతే కొలవ గంజి పోయి, నేను అన్నం పెట్టినోనికి ఏమో కలి గంజి పోయా, బయటోనికి ఏదో కేసీఆర్ గారు అంటారు కాదు, తల్లికేమో బువ్వ పెట్టిన అన్నం పెట్టినోడు పినతానికి ఏమో బంగారు కాదు అన్నట్టే ఉన్నది ఇప్పుడు మా పరిస్థితి. ఏ కవితకి బినామీ అని వింటుంటాం కొంతమంది, ఈటెల్ గారికి బినామీ అని కొంతమంది. ఈటెల్ గారితో బాగా ఫ్రెండ్షిప్ ఉంది ఈయనకి. అంటే ఫ్రెండ్షిప్ అంటే నేను ఫస్ట్ ఎమ్మెల్యే అవ్వడము, ఆయన మంత్రి అవ్వడము. అవును. సో అట్లా మాకు అనుభూతి. మీరు ఇందాక మాటల్లో కూడా చెప్తున్నారు కదా మీ నియోజకవర్గానికి సంబంధించి వాస్తవం చెప్పాలి కదా. ఆ జిల్లా వాడే కదా ఆయన కూడా. జిల్లా వాడే. మమ్మల్ని 4 సంవత్సరాలు మాకు నేను ఎమ్మెల్యేగా సక్సెస్కు ఆయన కూడా పాత్ర ఉంది మాకు. అనేక విషయాలలో సాయం చేసిండు మాకు. కవిత గారు ఉన్నారు అనుకో, కవిత గారితోటే నేను ఈ పార్టీలోకి జాయిన్ అయినా. ఆమె నేను గెలిచిన తర్వాత కూడా నా ఎంబడి ఉన్నది. మేము ఏ కష్టం వచ్చినా మా ఎంబడి ఉన్నది. సో దాంతో సంబంధం ఉండగానే బినామీలు అనడము, వీళ్ళు వాళ్ళు కలిసి ఏదో చేసిరు అనడము అది తప్పు. ఎందుకని కవిత గారు బయటకు వచ్చారు అట్లా? ఎందుకనేది మనకు అందులో 1% కూడా తెలియదు. ఓకే. అసలు ఎందుకు ఏందనేది 1% అంటే మీ పార్టీ లైన్ కూడా మా ఆవిడ గురించి ఏం మాట్లాడద్దని అన్నారు. నేను అడుగుతున్నాను. నాకు ఆశ్చర్యం కలిగించేది అంటే నేను ఇంత క్లోజ్ కదా, నాతో కూడా ఒక్కరోజు కూడా డిస్కస్ చేయలే ఆమె, ఆ విషయాన్ని కూడా చెప్పలేదు. కానీ ఇవాళ కింద క్యాడర్ అంతా, పార్టీ అంతా, కార్యకర్త కాంచి నాయకుని వరకు కవిత గారు ఇట్లా చేయకపోరు ఉండే, ఇది ఎందుకు చేస్తుంది ఇట్లా, తప్పు కదా, ఇవాళ మనం కష్టంలో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమె ఇట్లా ఎందుకు చేస్తున్నది అనేది తప్పేం అనలేదేమో అని అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. ఆవిడ మీ బీసీ సామాజిక వర్గాన్ని ఎందుకు మీరు వెనకేసుకోరు అని చెప్పి మాట్లాడుతాం, తప్పే ఉంది. బీసీ సామాజిక వర్గాన్ని ఒక అంశం మీదనే లేదు కదా, అనేక విషయాలు చెప్పారు కదా. ఒక బీసీల కోసమే అన్నప్పుడు మనం దాని గురించి ఆయన సంతోషపడవచ్చు. కానీ బీసీల కోసమే ఒకటే కాకుండా పార్టీలో ఉన్నటువంటి అనేక విషయాలు వారు మాట్లాడుతున్నారు కనుక అది బాధ కలిగిస్తున్నది కింది క్యాడర్కు. అసలు ఏం జరుగుతుంది ఏం తెలియదు కదా మనకు. మీకేం తెలీదా? తెలియదు. అంతే ఫ్యామిలీలో మనం ఆ నలుగురిలో కూర్చునే వాళ్ళం కూడా కాదు కదా. ఆఫ్కోర్స్ ఆ నలుగురిలో కూర్చునే వాళ్ళకే తెలిస్తే ఏమన్నా తెలిస్తే తప్ప ఎంత పెద్ద లీడర్ అయినా మన ఏమంటారు రాష్ట్ర స్థాయి నాయకులైనా తెలియదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉంది ఇప్పుడు? బీఆర్ఎస్ పార్టీ నిజంగా చెప్పాలంటే ప్రజలు ఆశ్చర్యం ఏంటంటే కోరుకుంటా ఉన్నారు. 1 yearకే 1.5 yearకు నేనైతే మీకు స్పష్టంగా చెప్తా, రేపు ఏమైతుందో మనకు తెలియదు, ఇవ్వాలన్న పరిస్థితి చెప్తా. నేను చాలామంది మా లీడర్లు రేపటిది ఏదో నేను చెప్తా అంటారు. కేసీఆర్ గారేమో పాజిటివ్ తప్ప నెగిటివ్ వినరని. నా స్టైల్ ఏంటంటే నేను నెగిటివ్ తోటి స్టార్ట్ అవుతా. రేపు ఏమైనా జరగవచ్చు అని అంట. ఏం జరగదా, మంచి జరుగుతుందని చెప్పు అంటారు చాలామంది. నేను అట్లానా, నా స్టైల్ ఏంటంటే నేను ఇవాళ పరిస్థితి చెప్తున్నా. ఇవాళైతే కాంగ్రెస్ పార్టీని ఒకటే వర్డ్లో చెప్తా, మనం అనేక పార్టీలు కావచ్చు, నాయకులను కావచ్చు, వ్యక్తులను కావచ్చు, వీళ్ళు మంచిగా పనిచేస్తలేరా, వీళ్ళతో అయితలేదా అనగా విన్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు ఎప్పుడు పోతారు, ఇంకెన్ని రోజులు భరించాలి, వీళ్ళను వదులుకోవడానికి ఏదన్నా అవకాశం ఉన్నదా లేదా అని ఇట్లా అడుగుతున్నారు ప్రజలు. వీళ్ళని ఇంతేనా అన్న, వీళ్ళని భరించాల్సిందేనా, ఎన్ని రోజులు అన్నయ్యా అని ఇట్లా అడుగుతున్నారు. ఇదొక విచిత్రమైనటువంటి ఇవాళ కనబడుతున్నటువంటి అనుభవం. ఆశ్చర్యపోతున్నాం మేమే, అరే ఇట్లా ఏమైంది అంటే అది చెప్పలేమన్నా, చాలా ఇబ్బంది పడుతున్నాం. 10 మంది ఎమ్మెల్యేలు పాపం మీరు మీ పార్టీని కాదు దాంట్లోకి వెళ్ళారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు ఏమంటారు, మా కేటీఆర్ గారు అంటారు, రాజకీయాలలో హత్యలు ఉండయి, ఆత్మహత్యలే ఉంటాయి, అదే కనిపిస్తుంది. వాళ్ళ ఆత్మహత్యనే. వాళ్ళని మళ్ళీ తీసుకోవటం కానీ అట్లాంటివి తీసుకోమని అయితే చెప్పారు కదా. అవును, తీసుకోకుంటేనే బాగుంటుంది. ఇక వాళ్ళు కూడా వచ్చి ఇంకా చులకన కూడా తప్ప ఏముండదు. ఇక ఆనే ఆ సావో రేవో ఆనే అక్కడే. ఇప్పుడు ఎందుకు ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో విలీనం అవుతుంది అన్న మాటలు అసలు బయటికి ఎందుకు వస్తుంది? మీరు కవిత గారిని అన్నారు కదా మీరు. అవును అన్నాను. అది దానికి ఇదేనా? దానికి ఇది 100% తప్పే కదా. అవును, ఇది తప్పే కదా. ఇదినే బాధపడుతున్నారు క్యాడర్ అంతా కూడా. అదంతా ఎందుకు వచ్చిన మాట, అది ఏం అవసరం, దానివల్ల నువ్వు పార్టీని వీక్ చేసినట్టే కదా. అంతే, కరెక్టే కదా. ఏం జరిగిందో ఏం జరగలేదో ఎవరికి తెలియదు. కాదు, ఒక నిప్పులేంది పొగరాదు. ఇంకొకటి మీరు అట్లా అంటున్నారు, అది నేను ఆ వర్డ్ పాతకాలం మాట. మా అటువంటి వాళ్ళ మీద
ఇవాళ జరిగే అటువంటి అనేక విషయాలు ఉంటాయి కదా, నిప్పుగా రాదు కదా, అట్టి పొగ కూడా లేకుండా వచ్చినాయి. పొగ అంటున్నా, కనీసం మిరుగు లేకుండా కూడా వచ్చినాయి మా మీద. ఓకే, బూడిదలో మిరుగు ఉంటుంది, మిరుగు మళ్ళీ లేపుతుంది, మళ్ళీ అది లేకుండా కూడా మా మీద వచ్చినాయి. కనుక ఇవాళ వేరు ఆ పాతకాలం మాట మీరు అనేది. పాతకాలం మాటలు ఇంకా 5,000 సంవత్సరాల కాకుంటాయని నమ్మేటోని నేనే. కానీ ఈ విషయంలో మాత్రం నేను అంటున్నా, కవిత గారు చెప్పారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాలలో ఆఫీసులు ఉన్నాయి. 33 జిల్లాలలో ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఉన్నారు. సరే, కేసీఆర్ గారు చెప్పినట్టు మంచి పార్టీ ఫండ్ ఉన్నది. ఎందుకు విలీనం చేస్తారు చెప్పండి? అవునా కాదా? దేనికోసం విలీనం? ఎందుకు తెస్తున్నారా ఆ వర్డ్, ఎందుకు తెస్తున్నారు అనేది అది దాని మీదనే ఎక్కువ మంది బాధలు ఉన్నారు. ఇది కవిత గారి మీద. అసలు బీజేపీలో కలుపుతా అన్నారు, నేను వద్దా అన్నా, ఎవరు కలుపుతా అన్నారు. ఒక లేడీ వెళ్ళి లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం ఏంటని చాలా మంది వాళ్ళు కూడా మీ పార్టీకి సంబంధించిన చాలా మంది ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాని మీద నేను డిబేట్ పెట్టలేదు. ఎందుకంటే ఎందుకు అవుతారు, మనకు గుడ్డిగా కనబడుతుంది, మనం బయట ఉన్న వాళ్ళకి కనబడుతుంది. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండగా, ఇంత పెద్ద క్యాడర్ ఉండగా ఎందుకు కలుపుతారు? మన ఇంటర్వ్యూలో మీ మీద కొన్ని ఉన్న ఆరోపణల మీద కొన్ని మనం మాట్లాడదాం. పార్టీలోకి వచ్చే ముందు పుట్టామధు గారి ఆస్తి ఎంత, పార్టీలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తి ఎంత, ఆ తర్వాత ఆస్తి ఎంత, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆస్తి ఎంత అని అంటే ఎలా పెరిగింది అన్న దానికి ఆన్సర్ ఏమిస్తారు? అయితే మీరు బయట ఎవరో మాటలు విని పెరిగిందంటే మీ అంత అమాయకులేరని నేనంట. అయ్యో బాబాయ్, ఇప్పటికీ కూడా మా ఆస్తి ఏం పెరగలేదు. ఆస్తి ఏం పెరగలేదు. బయట అనుకుంటారు అన్నట్టు ఆస్తి బాగా పెరిగిందని. ఏడ పెరగలేదు. మీరు మాకు 4 సంవత్సరాలు 2,75,000 జీతము, ఆ తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు నెలకు ₹1,00,000 జీతము, తర్వాత మాకు ఇంతకు ముందు ఉన్నటువంటి పొలము చేను ఇవన్నీ చూస్తే ఒక సామాన్యుడు వ్యవసాయం మీద కూడా పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక సామాన్యుడు చిన్న హోటల్ పెట్టుకొని, నేను నిన్ననే మా బావమరిది పాన్ కట్టించుకుంటాడు. ఆయన ఆంధ్ర నుంచి వచ్చిండట ఆ అబ్బాయి. ఆంధ్ర నుంచి వచ్చి కరీంనగర్లో పాన్ షాప్ ఉంది, పవన్ అని ఒక పాన్ షాప్. మేము ఇద్దరిని మీ పవన్ దగ్గర పోతున్నావానే, ఏం సంగతి అన్న, పోతూనే ఉంటా, ఆయనకు 3 బిల్డింగ్లు ఉన్నాయి అంటాడు. పాన్ షాప్ ఆయనకు ఒక 3 బిల్డింగ్లు ఎక్కడి నుంచి వచ్చి కరీంనగర్లో ఎక్కడి నుంచి వచ్చినాయి? దొంగతనం చేసిండా? నాయకుడు అనగానే సంపాదించిండనే ఈ ప్రతి ఒక్కళ్ళ అనుడు ప్రశ్నేసుడు అది ఇది పోవాలని నేను అంటున్నాను. నేను కిరాయి ఇంట్లో ఉంటే వాడు నా కిరాయిలు అనేది బినామీ ఇంట్లో ఉన్నాడు అని అన్నారు చాలామంది, తెలుసా? ఈడట కిరాయి ఇంట్లో, ఇది బినామీ ఇల్లు అని నమ్మిర్రు. అయితే ఆ కోపం మీద నేను ఇల్లు కట్టిన. కేటీఆర్ గారిని నాకు కొంత ఏమైనా సాయం చేయమని అడిగితే సరే చేస్తా, కానీ నువ్వు ఇల్లు మాత్రం బాగా పెద్ద గట్టకు, ఈర్ష్యపడతారు, అందులో మీ అటువంటి వాళ్ళ మీద ఇంకా ఈర్ష్యపడతారు అని అన్నాడు. నేను అప్పటికే మంచి మహల్ కడతానుగా, పెద్దగా వేసి పారేసిన, ఇంకెక్కడ ఆగుడే నాయన నడుతుంది అని అనుకున్నా. పెద్ద ఇల్లు కట్టినా అన్నట్టు. ఇప్పుడు ఆ ఇల్లుని చూసి నువ్వు లెక్క కడితే ఎట్లా? మీరు ప్రెస్లో ఉన్నారు, ఎవరో ఇంత సాయం అడిగితే చేస్తారు, సామాన్యునికి ఇయ్యరు. ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్, గవర్నమెంట్ ఉన్నది, అత్తనే ఉంటే అవిగా వాళ్ళు ఇటుకిచ్చే, వాళ్ళు ఇసుకిచ్చే, వాళ్ళు కంకర ఇచ్చే, ఏదో ఇస్తారు అయిపోతుంది. మీరు దాన్ని బయట రేటు కట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాయంటే నేను ఎట్లా చెప్తా? రైట్, అవునా కాదా? అలా ఫ్రీ వచ్చినాయని అవి చెప్పలేము. ఇచ్చిన వాళ్ళు కూడా నీ దయాన్న మళ్ళీ ఎవరికి చెప్పకు అని అనేటోళ్ళు ఉంటారు. సో మా వాట్లల్లో కొన్ని ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. సరే, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రం ఏ రకంగా ఉంటుంది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. కాంగ్రెస్ అయితే ఖతమైపోతుంది, అయిపోయింది, పెద్దగా ఉండదు. ఇక బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఎంత వస్తుంది అనేది చూడాలి మనం, ఏ లెవెల్కి వస్తుంది బీజేపీ అనేది చూడాలి. ఒకసారి అవకాశం ఇచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్కి ఇచ్చారు అవకాశం, తర్వాత కాంగ్రెస్కి ఇచ్చారు. కాంగ్రెస్ కూడా కాదని అంటున్నారు. కాదన్నా కూడా ఇవాళ బీజేపీని ఎక్కడా కూడా కోరుకుంటలేరు కదా. ఓకే, బీఆర్ఎస్ఏ కావాలంటారు, కేసీఆరే కావాలంటారు, కేసీఆర్ పరిపాలనే కోరుకుంటారు. ఇవాళ పొజిషన్ రైట్, ఇవాళ పొజిషన్. రేపు ఏం జరుగుతుందో నేను చెప్పలేను. ఇంకో 4 ఏళ్ళు ఉంది కాబట్టి, 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళల్లో ఏమైనా జరగచ్చు. అనేక రకాల ఇప్పుడు రీఆర్గనైజేషన్ జరుగుతాయి, కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి. అవును, ఏ పరిస్థితులు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. రాజకీయంగా ఏ పార్టీ అయినా సరే మీకు బాగా మంచి ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అంటే ఒక ఫ్రెండ్గా, ఒక బ్రదర్గా చెప్పాలంటే రఘువీర్ సింగ్ అని ఉంటాడు నాకు కరీంనగర్లో. ఆయన మంచి ఫ్రెండ్. మంచి కాంపిటీటర్ ఎవరు మీకు? శ్రీధర్బాబు గారే, ఇంకెవరు కాదని అంటారు. అంతేనా? గట్టి కాంపిటీటర్ ఆయన, ఎప్పటికైనా ఆయనే ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడైతే ఆయనే. ఎవరంటే భయపడతారు బాగా? అసలు భయం అనేది నా ఒంట్లో లేదు.
నిజంగా చెప్తున్నా. మీకు ఇష్టమైన సినిమా? ఆ సినిమాలు ఏమి చూడరా? సినిమాలు ఏమి చూడరా? చూస్తా టైంపాస్ ఏదో, అంతేగాని పోనీ ఇష్టమైన రెసిపీ ఏదన్నా కాస్త బాగా ఇంట్రెస్ట్గా తింటాను, ఇదైతే బాగా తింటానని అన్నా? అయ్యి భోజనం తిన్నమా లేదా అంతే. కాదన్నా, అందరికీ ఉంటాయిగా, నాకు ఇష్టమైన పదార్థం అది బాగా తింటూ ఉంటాను. వెజిటేరియన్ ఇష్టం అంతే. ఎప్పుడన్నా బాగా రిఫ్రెష్ కావాలి, చాలా చిరాగ్గా ఉంది అని అనిపిస్తే మైండ్ ఫ్రెష్ చేసుకోవడానికి ఏదన్నా ప్లేస్ ఉందా? ప్లేస్ అంటూ ఏది లేదు, అట్లా ఎన్నడూ కూడా ఫీల్ కాము. ఎన్నడన్నా ఇదేం మీ మైనస్లు కాదు, నేను ప్లస్లే అడుగుతున్నాను. నేను ప్లస్ అడిగినా కూడా నిజమే చెప్తున్నా. నాకు ఒక ప్లేస్కి పోతే నేను ప్రశాంతంగా ఉంటా అనేది ఏం లేదు. నేను ఎప్పుడైనా చికాకు వస్తుంది కానీ ఓ 10 నిమిషాలలో మర్చిపోతూ ఉంటా. కొంతమంది గురించి చాలా క్రిస్పీగా కొంచెం ఒక్క మాటలో మీరు చెప్పేయాలి. ఫస్ట్ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చాలా గొప్ప నాయకుడు, ఒక సృష్టికర్త. రేవంత్ రెడ్డి ఈ కొత్త తరంలో కూడా చాలా చులకనగా చాలామంది అసహించుకున్న దాంట్లో ఆయన మొదటి స్థానంలో ఉన్నాడు. రాహుల్ గాంధీ ప్రేమను చురగొంటలేడు, ఇప్పటి కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందలేడు. ఇప్పటి కూడా ఆయన ఎట్లయితే 10 సంవత్సరాల నుంచి ఉన్నాడో ఇవాళ కూడా అదే ఆయనకు పేరుంది తప్ప ఆయన ఇంకా రేపు పొద్దున మనకు ఆల్టర్నేట్ ఈయన అనేది ఎక్స్పోజ్ కాలేదు. మీ గత జీవితం, గత అనుభవాల్లో చంద్రబాబు గారితో మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పిన చంద్రబాబు కన్నా నేను వైఎస్ జగన్కే 100 మార్కులు వేస్తా. వైఎస్ఆర్ ఇప్పుడు కూడా తెలంగాణలో ఆయన ఏ గుండెలో లేడు అనేది మనం చెప్పలేము. ఇప్పటికీ కనిపిస్తుంటుంది. ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డిని మించిన లీడరే మనం చూడమిగా. జాగ్రత్త, బీఆర్ఎస్లో ఉండి మీరు ఆ మాట అంటున్నారు. బరాబర్ అంటుంటాం. ఆయనకు రక్త తిలకం దిద్దిన నేను ఆ రోజులలో. చాలా అద్భుతమైన వైఎస్ జగన్ వాస్తవవాది, లోక విరోధి. ఈటెల రాజేందర్ గారు గొప్ప మానవతావాది. పుట్టా మధు. నేను ప్రజల కోసమే ఉంటా, ప్రజలే నాకు ముఖ్యం అనుకుంటా ఉంటా, వాళ్ళ ఆకలి తీర్చడమే నా ధ్యేయంగా పనిచేస్తూ ఉంటా. నేను బయటికి ఒకటి లోపలికి ఒకటి చెయ్య. ఇప్పటివరకు అట్లనే ఉంటా అని అనుకుంటున్నా. ఎన్నాళ్ళైనా పుట్టా మధు గారిని ఇట్లాగే ఇంటర్వ్యూ చేయాలి, ఇట్లాగే ఉంటాడా? నిజంగా చెప్పాలంటే ఇంకా గొప్పగా ఉంటా. ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోవచ్చా? 100%. ఎట్లెట్లా పదవి వస్తుంటే అట్లెట్లా డబ్బులు వస్తుంటే అవి 95%, ఒక 5% నేను ఉంచుకుంటా. ఆ మాత్రం లేకపోతే నిజంగా 95. అలా తప్పున్న రోజున మీరు నన్ను అడగాలి మళ్ళీ. రైట్. ఎక్కడున్నా ఏమైనా ఇట్లాంటివి కదా అని అనాలి. ప్రతిరోజు ఇంకా గొప్పగానే ఉంటుంది తప్ప మినిమం లైఫ్ కోసం ఉంటా నేను. అందుకే ఇంతకుముందు పిల్లలు ఎవరు అడగరా, నాన్న ఎమ్మెల్యే నువ్వు మాకేం సంపాదించి పెట్టావు అని అడగరా? ఏం సంపాదించిన వాళ్ళకి చదివించిన పెళ్లి చేసిన, ఇంకేంది అంతకన్నా ఎక్కువ. నా కొడుకు నా బిడ్డకి చేసిన పెళ్లి మా జిల్లాలో ఎవరు చేసిన, ఊరంతా పందిరేసిన. అవును, ఇంకేం కావాలి మరిగా? వాళ్ళకి చదివించినాం, పెళ్లి చేసినాం, వాళ్ళు సంపాదించుకోవాలి అంతే. వాళ్ళ కోసం ఎప్పుడైతే సంపాదిస్తా అనుకుంటామో నీ జీవితం ఖతమైపోతుంది. అంత నర్మగర్భంగా ఏది అడిగినా కూడా చాలా జాగ్రత్తగా ఆన్సర్ ఇస్తారు పుట్టా మధు గారు. ఇట్లాగే నడుస్తుంది. జాగ్రత్త కాదు, వాస్తవం చెప్తున్నా. వాస్తవం అదే, ఇంత వాస్తవంగా మొత్తం మాట్లాడతారు. నిజంగా వాస్తవంగా చెప్తున్నా, కాకపోతే కొంచెం స్మార్ట్గా చెప్తున్నా. టీవీ ముందు ఉండాలి, లేకపోతే ఇంకా మోటుగా చెప్తాం, అనేక విషయాలు చెప్తాం మోటుగా అయితే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సత్యాగ్రహికి వచ్చి చాలా అన్ని విషయాలు మాట్లాడాం ఆల్మోస్ట్. నమస్కారం. నమస్తే.